మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. చదివినటువంటి వాక్య భాగంలో గూఢమైనటువంటి ప్రతి అంశమును గూర్చి దేవుడు వెలుగులోనికి తీసుకుని వస్తాడు. దానిని గూర్చి విమర్శ చేస్తాడు. అది మంచిదే గాని చెడ్డదే గాని. లోకంలో చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాం. కొందరి మనస్తత్వాలను చూస్తూ ఉంటే వారి జీవితానికి వారే అధికారి, వారి జీవితానికి వారే రాజు, వారి జీవితానికి వారే పాలకులు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ప్రతిదీ స్వలాభాల కొరకు, స్వచిత్తాల కొరకు, వారి కీర్తి ప్రతిష్టతల కొరకు మలుచుకుంటూ గర్వంగా, అహంకారంగా బలహీనమైనటువంటి జనులను అనగదొరుకుతూ ముందుకు సాగుతూ ఉంటారు. వారు మధ్యలో అనుకుంటూ ఉన్నారు, నన్ను అడుగువారు ఎవరు, నన్ను గూర్చి విమర్శ చేయవారు ఎవరు, నా మార్గమునకు అడ్డు నిలిచివారు ఎవరు, నన్ను ఆపగలిగిన వారు ఎవరు అని అనుకుంటూ ఉంటారు. అందుకే వాక్యం తేటగా తెలియజేస్తుంది, ప్రతి అంశమును గూర్చి నేను విమర్శ చేస్తాను. మరియు వారిలో మరికొందరు అనుకుంటూ ఉంటారు, నేను ఈ క్రియను 4 గోడల మధ్య జరిగిస్తూ ఉన్నాను, నేను చేసిన ఈ మంతనాలు ఎవ్వరికీ తెలియదు, 3వ కంటికి కూడా ఇది కనబడదు, నేను జరిపిస్తున్నటువంటి ఇక చీకటి సామ్రాజ్యం ఎవరు గుర్తుపట్టలేరు అని అనుకుంటూ ఉన్నారు. వాక్యం తేటగా తెలియజేస్తుంది, గూఢమైనటువంటి ప్రతి అంశమును దేవుడు విమర్శ చేస్తాడు, వెలుగులోనికి తీసుకొచ్చి విమర్శ చేస్తాడు. మనము లూకా సువార్త 12వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్టయితే, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకునేవి వెలుగులో వినబడును, మీరు గదులో యందు చెవిలో చెప్పుకునేది మిద్దెల మీద చాటింపబడును. వాక్యము చాలా స్పష్టమైనది, సూటి అయినది, ప్రతి వాని యొద్దకు తేటగా వచ్చినది. ప్రభు అంటున్నారు, మరుగ్గా ఉన్నటువంటి అంశాలను బయటకు తీసుకొస్తాను, రహస్యముగా ఉన్న వాటిని నేను వెలుగులోనికి తీసుకువస్తాను, చీకటిలో మాట్లాడుకున్నవి అందరికీ వినబడినట్లుగా వెలుగులోకి తీసుకొస్తాను, మీరు గదులలో ఎవ్వరికీ వినిపించకుండా చెవిలో చెప్పుకున్న సంగతులను మిద్దెల మీద చాటింపబడినట్లుగా నేను చేస్తాను. పాపపు రొచ్చులో ఉన్న వారికి ఈ మాటలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు కొంచెం భయం కలుగుతుంది. మంచిదే, దేవుని వాక్యానికి భయపడడం అనేది మంచి ఆత్మీయ లక్షణం. అయితే ఇదే సందర్భంలో మనం ఆత్మీయులుగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థముగా ఉన్న వారిని చూసినట్లయితే వారు ఈ మాటను విన్నప్పుడు ధైర్యమును పొందుకుంటారు, వారు విశ్వాసంలో పురుకొల్పబడతారు. కారణం, గూఢమైనటువంటి ప్రతి అంశమును దేవుడు వెలుగులోనికి తీసుకుని వస్తాడు అని అంటున్నప్పుడు గూఢముగా ఎవ్వరికీ తెలియకుండా ప్రార్థన విన్నపాన్ని ఆయనకు తెలియచేస్తూ బాధలను దిగమింగుకుంటూ అందరికీ కనబడకుండా బాహాటముగా మౌనంగా ఉంటూ గదిలోనికి వచ్చి ఆయనకు మాత్రమే వినబడినట్లుగా దుఃఖ స్వరముతో ఆయనకు చేస్తున్నటువంటి ప్రార్థనను ఆయన మరి ఎక్కువగా నెప్తికి ఉంచుకొని మరి ఎక్కువగా ఆయన ఆశీర్వాదానికి ద్వారాలు తెరుస్తాడు. ఎవరికి కనబడకుండా చేసినటువంటి భక్తి, మౌనముగా చేసేటువంటి ప్రార్థన, ఆయన దృష్టికి యథార్థంగా ప్రవర్తించేటువంటి ఆత్మీయ జీవితమును ఆయన బాహాటముగా వెలుగులోనికి తీసుకొచ్చి ఆయన ప్రతినిధులుగా ఆయన వాడుకుంటాడు. అదే పాపంలో ఉంటూ నన్ను ఎవరు చూడట్లేదు, నేను చేసిన దాన్ని ఎవరు గుర్తించగలరు అని అనుకుంటూ ఉంటే అవే సంగతులను ఆయన మరలా వెలుగులోనికి తీసుకొచ్చి వారిని సిగ్గుకు అప్పగిస్తాడు. కొందరు వారంతట వారే గొప్పగా హెచ్చించుకుంటూ గర్వంగా, మేమే గొప్ప వాళ్ళము, మా పరిచర్య గొప్పది, మా ప్రార్థనే చాలా బలమైనది, నేనే అందరికంటే బాగా ప్రార్థన చేస్తాను, నేనే అందరికంటే గొప్ప భక్తుడిని, ప్రభువు తర్వాత నేనే అంతటి పరిశుద్ధుడిని, పౌలు కూడా నాకు సాటిరాడు, శిష్యులు కూడా నాకు సాటిరారు అని గర్వపు అహంకారపు మాటలు మాట్లాడుతూ ఉండడం కొన్ని చోట్ల మనం గమనిస్తూ ఉంటాం. ప్రభువు ఆ హెచ్చించుకునే వారందరినీ, ఆ గణపరుచుకునే వారందరినీ, ఆ స్వఖ్యాతిని కోరుకునేటువంటి ప్రీతి కలిగిన వారందరినీ వెలుగులోనికి తీసుకొచ్చి అందరి ఎదుట బహాటంగా సిగ్గుకు అప్పగిస్తాడు. ఒకానొక సమయంలో దావీదు బెత్షెబా అనేటువంటి స్త్రీతో పాపం చేశాడు. తాను వివాహిత అయినప్పటికీ దావీదు ఎవ్వరికీ తెలియకుండా ఆ స్త్రీతో వ్యభిచారం చేశాడు. తాను అనుకున్నాడు, ఈ పాపాన్ని ఎవరు చూడలేదు, ఇక ఈ విషయాన్ని ఎవరు గుర్తించలేరు, నేను రాజును కదా, నేను ఒకసారి ఏదైనా చేయాలనుకుంటే నాకెంతసేపు, నేను సమస్తమును చేయగలను, నాకు ఎదురు తిరిగి ఇది నేను
నేనే చేశానని చెప్పగలిగిన వాడు ఎవడు అని మనసులో అనుకున్నాడు. కానీ రహస్యములను బయలుపరచు యెహోవా, హృదయాంతరంగపు ఎదలోతుల్లో ఉన్న వాటిని పరిశోధించు యెహోవా, చీకటిని సైతం వెలుగుగా మార్చగలిగినటువంటి యెహోవా, చిమ్మ చీకటిలో గాఢంధకారంలో చేసినటువంటి పాపమును సైతము తేటగా చూడగలిగినటువంటి యెహోవా దావీదు యొక్క పాపమును తన సేవకుడైనటువంటి నాతాను ప్రవక్తను పంపించి దావీదు యొక్క పాపమును గురించి వెలుగులోనికి తీసుకుని వచ్చారు. అది విన్న దావీదు, నేను చేసిన పాపము నేనే మర్చిపోతుని, నాకే జ్ఞాపకం లేదు, కానీ రహస్యములను బయలుపరచు యెహోవా దీనిని బహాటంగా వెలుగులోనికి తీసుకుని వచ్చాడని సిగ్గుపడి తన పాపమును ఒప్పుకొని కన్నీరు మున్నీరుగా విలపించాడు, పశ్చాత్తాపడ్డాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు పాపమును ఏ విధముగా వెలుగులోనికి తీసుకుని వచ్చి తీర్పును తీరుస్తాడో అదే విధముగా ఆయన భక్తుల యొక్క యథార్థతను కూడా వెలుగులోనికి తీసుకుని వస్తాడు. కొందరిని చూస్తూ ఉంటే నిష్కారణంగా అన్యాయముగా నీతిమంతులను యథార్థవంతులను తప్పుడు సాక్ష్యాలతో నిందించి అవమానించి అపహాస్యం చేసి వారిని అవమానానికి అప్పగించి నష్టానికి గురి చేస్తూ ఉంటారు. ఆ ఉద్యోగంలో ఆ వ్యక్తి యొక్క పాపం తప్పిదము ఏదీ ఉండదు, కానీ వారితో ఉన్నవారు ఆ తప్పు ఇతని వల్లే జరిగింది, ఈమె వల్లే జరిగిందని ఆ అభాండాన్ని యథార్థవంతుల మీద మోపి వారు తప్పించుకుంటారు. ఆ సందర్భంలో యథార్థవంతులకు అన్యాయం జరిగినప్పటికీ ప్రభు అంటున్నారు, గూఢమైన నీ మీద అన్యాయంగా వేయబడినటువంటి అభాండాన్ని నిందను తొలగించడానికి ఆ అంశమును నేను వెలుగులోనికి తీసుకుని వస్తాను. ఎవరెవరైతే అన్యాయంగా తీర్పు తీర్చారో, ఎవరెవరైతే అన్యాయంగా అపనిందలు వేశారో, హేళన చేశారో, అవమానించారో ఆ క్రియలన్నిటినీ నేను విమర్శ చేస్తాను, తీర్పు తీరుస్తాను. ఎవరో చేసినటువంటి తప్పిదమునకు మరొకరును నిందించడం, శిక్షించడం అనేది దేవుని దృష్టిలో అసహ్యమైనటువంటి క్రియ. మన చట్టాలు కూడా తెలియచేస్తూ ఉన్నాయి, 1000 మంది దోషులు తప్పించుకున్న ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని. అనగా యథార్థవంతులకు శిక్ష పడడం అనేది అధికారులకు నచ్చనటువంటి విషయం. సాధారణమైనటువంటి మనుషులకే యథార్థవంతుల మీద అంత ప్రీతి ఉన్నట్లయితే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయనకు మరి ఇంకెంత ప్రీతి ఉంటుంది. తన జనులను ఆయనే కాపాడుకునేవాడు. వ్యాపారంలో చక్కగా క్రమంగా వ్యాపార లావాదేవీలను నిర్వర్తిస్తూ ఉండగా నీవు గవర్నమెంట్ కు అన్యాయం చేశావని లేదా సంస్థలో మోసము చేశావని అన్యాయంగా అకారణముగా వారిని వెలివేస్తూ నిందిస్తూ అవమానిస్తూ ఉంటే ప్రభు అంటున్నారు, గూఢమైనటువంటి ప్రతి అంశమును నేను వెలుగులోనికి తీసుకుని వస్తాను. నీ ముందు అబద్ధమాడుతూ మోసము చేసే క్రియలను కపటంగా కుయుక్తిగా జరిగిస్తూ ఉన్నారా, గూఢమైనటువంటి ప్రతి అంశమును నేనే వెలుగులోనికి తెచ్చివాడను. వాటిని వెలుగులోనికి తీసుకుని వచ్చి విమర్శ చేయడానికి, శిక్షించడానికి నేనే దేవుడినై ఉన్నాను. సృష్టికర్తను, సర్వాంతర్యామిని, నాకు మరుగైనది ఏదియును లేదు. మనము రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూసినట్లయితే, కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందుమని మీరు నిశ్చయించుకునుడి. గూఢముగా ఒకరిని పడవేద్దాం, మాటుగా వారిని గోతులోనికి త్రోసివేద్దాం, సమాధులానికి పంపిస్తాం, వారి పేరు స్మరణ రాకుండా చేద్దాం, భూపట్టములో వారి పేరు లేకుండా చేద్దాం, వారి పేరు తుడిచిపెట్టుకుపోయినట్లుగా మనము చేద్దాం అని గూఢముగా గదులలో కుయుక్తిగా కపటముగా క్రియలు జరిగిస్తూ ఉంటే ప్రభు అంటున్నారు, వాటిని వెలుగులోకి నేను తీసుకుని వస్తాను. అదే విధముగా అటువంటి క్రియలు మీరు చేయకుండా ఉండండి. మీరందరూ సహోదరులు, మనందరము ఏక శరీరమై ఉన్నాము, దేవునిలో సార్వత్రిక సంఘముగా సిద్ధపరచబడుతున్న వారమై ఉన్నాము. మనం ఒకరి మీద ఒకరికి ద్వేషము కలహము ఉండకూడదు. అందరూ సమాధానంగా ప్రేమగా ఉండాలి. మరియు ఆటంకమైనను అడ్డంకమేమైనను కలుగుతుందేమో అని అవి జరగకుండా జాగ్రత్త పడడానికి మనము నిశ్చయించుకోవాలని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మిమ్మును బట్టి దేవుని పనికి ఏదైనా ఆటంకము అడ్డంకము కలుగుతుందా? సత్య సేవకుని యొక్క పరిచయకు ఆటంకాలు కలుగుతున్నాయా? దేవుని నామానికి మహిమ రాకుండా మీ క్రియలు అడ్డుపడుతున్నాయా? ఈ రోజే నేడే నిశ్చయించుకునుడి, నా ద్వారా నా దేవుని మహిమకు ఆటంకము అడ్డము కలుగదు. నా సహోదరులు దేవునికి మహిమార్థంగా జీవిస్తుండగా వారి పరిచయకు వారి క్రియలకు నేను తోడ్పడతాను, వారి క్రియలకు నేను వ్యతిరేకిని కాను, నేను ఆ విధంగా ఉండను అని నిశ్చయించుకొని నేడు ఆయన మహిమ కొరకు కలిసి ముందడుగు వేయడం అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. కొందరు ఎదుగుతూ ఆశీర్వదించబడుతూ ఉంటే మరికొందరు దానిని చూచి ఓర్వలేని వారుగా ఉంటూ వారి ఎదుగుదలను పతనా స్థాయికి తీసుకురావడానికి వారి మీద అబద్ధపు సాక్ష్యాలను పలుకుతూ వారి యొక్క మంచి సాక్ష్యాన్ని పాడు చేస్తూ వారిని గూర్చి చెడు మాత్రమే తెలియచేస్తూ మంచిని దాచిపెడుతూ కుయుక్తిగా వీరు మాత్రమే గొప్పగా కనిపించాలనేటువంటి ప్రవర్తనతో సాతాను క్రియలను అవలంబిస్తూ ఉంటారు. అట్టి
అట్టి వారి యొక్క క్రియలకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. వారి యొక్క ఆశ్రయాలన్నిటినీ పగలగొట్టి నిరాశ్రయులుగా చేసి వారిని సిగ్గుకు అప్పగిస్తాడు. కానీ తన జనులను ఆయన ఘనతకు కారణంగా చేస్తాడు. భూషణ కిరీటముగా, రాజకీయ మకుటముగా ఆయన నిలబెట్టి వాడుకుంటాడు. యెహోవా ఒక వ్యక్తికి తోడుగా ఉంటే అది గాఢాంధకారమైన చిమ్మ చీకటి అయినా సర్వ ప్రపంచము సర్వజనులు దోషి అని వేలెత్తి చూపించిన ఆ వ్యక్తి ఏ విధంగా దీవించబడతాడో, ఏ విధంగా జనులందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాడో ఆయన తన జనుల పట్ల కార్యము చేసి రుజువుపరుస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసెట్టితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. గూఢమైనటువంటి ప్రతి అంశమును మీరు వెలుగులోకి తీసుకొచ్చి విమర్శ చేస్తానని, తీర్పు తీరుస్తానని మీరు తెలియజేశారు నా తండ్రి. మరియు మా సహోదరులకు ఏమాత్రం అడ్డంకము ఆటంకము కలుగలేకుండా ఉండాలని మీరు తెలియజేశారు నా ప్రభువా. వాక్యమైన ప్రతి వారు ఒకరితో ఒకరు ఐక్యంగాను సమాధానంగా ఉంటూ ఒకరిని గూర్చి ఒకరు ఎటువంటి కుయుక్తులు పన్నాగములు పన్నక నీ దృష్టికి యథార్థంగా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించినట్లుగా, నీ ఎదుట యథార్థంగా ప్రవర్తించినట్లుగా సహాయం చేయండి. గూఢమైనటువంటి ప్రతి పాపపు క్రియను వెలుగులోకి తీసుకొస్తానన్నారు. అదే విధంగా గూఢంగా చేస్తున్నటువంటి ప్రార్థనకు కన్నీటికి నీవు బాహాటంగా సమాధానం ఇచ్చి దీవెనను ఆశీర్వాదాన్ని మీరు ఇస్తారని తెలియజేసినటువంటి రీతిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతం అక్కర్ను నీ మహిమశలు తీర్చి రాకడకు రాజ్యమునకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.